హాయ్ అందరికీ, కాళేశ్వరం వచ్చామండి. అద్భుతమైన క్షేత్రం ఇది. ఒకటే పానమట్టం పైన 2 శివలింగాలు ఉంటాయి ఈ టెంపుల్లో. ఒకసారి గంగ గొప్పనా గోదావరి గొప్పనా అని చర్చ వచ్చిందంట. అందరూ గంగే గొప్ప అన్నారంట. అప్పుడు గోదావరి మాతకు కోపం వచ్చి శివుడు కోసం తపస్సు చేసిందంట. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి ఏం కావాలి అని అంటే, నా గోదావరిలో స్నానమాచరించి దోసెడు నీళ్లు తాగిన వాళ్ళకి మోక్షం ప్రసాదించండి స్వామి అని కోరిందంట. అలాగే అన్నాడంట స్వామి. దానికి సాక్ష్యం ఏంటి అని గోదావరి అడిగిందంట. అప్పుడు శివుడు యముణ్ణి పిలిచి, గోదావరిలో స్నానమాచరించి గుప్పడి నీళ్లు తాగిన వారికి మోక్షాన్ని, శరీరం వదిలే టైంకి మోక్షాన్ని ప్రసాదించాలని ఆదేశించాడంట శివుడు. గోదావరిలో స్నానమాచరించిన స్వామివారు గోదావరి ఒడ్డున స్వయంభూగా వెలిసిన లింగం ఒకటి, యముడు ప్రతిష్ఠించిన లింగం ఒకటి. అందువల్ల ఒకటే పానమట్టం పైన ఈ 2 శివలింగాలు ఉండడం ఇక ప్రత్యేకత ఏంటంటే, శివలింగానికి 2 ముక్కు రంధ్రాలు, ఒక నోరు ఉంటుంది. అందులో ఎన్ని నీళ్లు పోసిన అభిషేకంతో ఎన్ని బిందెలుగా నీళ్లు అభిషేకించిన స్వామివారు అంతరాలయంలో ఒక్క చుక్క మిగలకుండా అన్నీ గోదావరికే వెళ్తాయంట. శుభానంద దేవి రూపంలో పార్వతీమాత టెంపుల్ కూడా పక్కన ఉంటుంది. ఎంతో అద్భుతంగా ఉంటుంది. అమ్మవారు సాక్షాత్ అక్కడ ఉందా అన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఇంకా శివలింగాలు చూడడానికి 2 కన్నులు సరిపోవండి. చాలా అద్భుతంగా ఉంది ఈ క్షేత్రము. మీరు ఎప్పుడైనా వీలైతే వెళ్ళి సందర్శించండి. అద్భుతమైన క్షేత్రం అండి. మోక్షం కూడా వస్తుందంటండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.